హాయ్ అండి అందరికీ. గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. నీట్‌గా క్లీన్‌గా కడుక్కున్నాను. ఒక 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని అటు ఇటు తిప్పుతూ తర్వాత ఒక జార్లోకి తీసుకున్నాను. ఈ గోంగూర కూడా వేసాను. కొంచెం సేపు మగ్గనిచ్చాను. 4 వెల్లుల్లి వేసాను. గల్లుప్పు. మగ్గిపోయిందండి గోంగూర. ఈలోపు ఎండుమిర్చి మిక్సీ పట్టాను. తర్వాత ఆ జార్లోకి గోంగూర వేసాను. ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా, స్పూన్ జీలకర్ర వేసాను. గ్రైండ్ చేశాను అంతేనండి. చాలా సింపుల్ అండి. చాలా టేస్ట్గా ఉండదండి గోంగూర చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకుని వేడన్నం తింటే బాగుంటుందండి.